హలో మూవీ లవర్స్, ఈ సంక్రాంతి 2026కి చాలా మూవీస్ అయితే అవుతున్నాయి. ఈ మూవీస్లో మీరు ఏ మూవీ చూడాలనుకుంటున్నారు, ఎందుకు చూడాలనుకుంటున్నారు కింద కామెంట్లు అయితే తెలియజేయండి. ఇక లిస్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. జనవరి 9వ తేదీన ప్రభాస్ మారుతి డైరెక్షన్లో వస్తున్న రాజాసాబ్ మూవీ విడుదలవుతుంది. రిద్ది కుమార్, నిధి అగర్వాల్, మాలవికా నాయర్ జంటగా అయితే నటించారు. ఇది ఒక హర్రర్ కామెడీ ఫ్యాంటసీ మూవీ అని అయితే చెప్పడం జరిగింది. సో మూవీ అనేది అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఇక జనవరి 9న జననాయకుడు మూవీ విడుదలవుతుంది. ఇది భగవంత్ కేసరి అఫీషియల్ రీమేక్. ఇందులో విజయ్ దళపతి, మమితా బైజు అలాగే పూజా హెగ్డే కలిసి నటిస్తున్నారు. ఇక జనవరి 12న మన శంకర వరప్రసాద్ గారు అయితే విడుదలవుతోంది. సో అనిల్ రావుపూట్ డైరెక్షన్లో వస్తున్న మూవీ చిరంజీవి, నయనతార, కేథరిన్ తెరిసా అలాగే విక్టరీ వెంకటేష్ గారు స్పెషల్ రోల్ అయితే కనుక కల్పించనున్నారు. ఇక జనవరి 13న రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి విడుదలవుతోంది. సో ఆశికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా కిషోర్ తిరుమల డైరెక్షన్లో అయితే ఈ మూవీ అయితే రాబోతోంది. ఇక జనవరి 14న పరాశక్తి మూవీ విడుదలవుతోంది. శివకార్తికేయన్, శ్రీలీల, అథర్వ అలాగే జయం రవి నటించడం అయితే జరిగింది. ఇక జనవరి 14న అనగనగా ఒక రాజు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి కలిసి జంటగా అయితే నటించారు. ఇక అలాగే జనవరి 14న నారి నారి నడుం మురారి శర్వానంద్, సంయుక్త మీనన్, సాక్షి వైద్య కలిసి జంటగా నటించారు. ఇందులో శ్రీ విష్ణు గెస్ట్ అపీరెన్స్గా అయితే కనిపించనున్నారు. సో ఇవి మూవీస్. ఈ మూవీస్లో మీరు ఏ మూవీ చూడాలనుకుంటున్నారు, ఎందుకు చూడాలనుకుంటున్నారు అనేది కింద కామెంట్లు అయితే తెలియజేయండి.